ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. సుమతి, వికారాబాద్లో కానిస్టేబుల్ దివ్య సూసైడ్ చేసుకోవడంతో ఆ ఇల్లు మొత్తం కూడా విషాద ఛాయలతో అలుముకుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దివ్య సూసైడ్ చేసుకున్నటువంటి ఇంట్లో ఉన్నాను. ఆ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా రోది ఏ చిన్న మాటన్నా కూడా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తుంది. చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మా ఇంట్లో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ మాకెంతో భరోసాగా ఉన్నటువంటి దివ్యని కోల్పోవడం అసలుకి జీర్ణించుకోలేకపోతున్నాము అంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక కుటుంబంలో మేము కోల్పోయింది ఒక వ్యక్తిని కాదు, మా జీవితాన్నే కోల్పోయాము అనని ఆ తల్లి రోధిస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. తల్లితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎందుకు అనంటే ఏ కన్న తల్లికి కూడా ఇలాంటి అంటే కూతుర్ని పెళ్లి చేసి పట్టు వస్త్రాల మీద ఇంటికి పంపించాల్సి అనుకున్నటువంటి కన్న కూతుర్ని ఇలా పాడి మీదకి ఎక్కిస్తామని ఏ రోజు కూడా ఏ తల్లి కూడా ఊహించి ఉండదు. ఏ కుటుంబానికి ఇంత బాధ అనేది రాకూడదనే చెప్పుకోవచ్చు. అమ్మ, ఏం చెప్పింది దివ్య రాత్రి? ఏం చెప్పలేదమ్మో. ఇద్దరు కలిసి తిన్నాము పండుకున్నది. ఆమె పరిస్థితి నాకు, నేను వండుకున్నా, నాకు జెండు బారు పెట్టింది, ఆడ మోర్లో పడ్డా, నాకు దెబ్బ తాకింది, మందు పెట్టినాక మమ్మీ నీవు ఆలోచన చేయకు, మంచిగా ఉండు మమ్మీ, ఎప్పుడన్నా నేను పెళ్లి చేసుకుంటే కూడా నీకు మస్తు లోన్లు ఇప్పించి చచ్చిపోతా మమ్మీ, నువ్వేం ఫికర్ చేయకుంటే. దివ్య మా దగ్గర మగ పిల్లలు లేనందుకు ఇట్లా అయింది దివ్య, మాకు ఎవరు దిక్కు లేకుండా అయింది దివ్య అని నేను ఇట్లా అన్నాక నీకు బాధపడకు మమ్మీ అని ఇంతనే అన్నది. అల్లుడు కాదు ఎవడు కాదు, ఇట్లా అయింది దివ్య మాకు అని నేను అన్న. చూడు, రేపు సంబంధం చూడడానికే వస్తా అన్నారు. ఎవడో వాడు బాడుకోవు, ఎస్ఐ ఉన్నాడంటే అది 5 ఎకరం భూమి ఉన్నదంట, ఒక్కటే కొడుకున్నాడు. మమ్మీ నాకు సంబంధం ఎవరు చూడరు అంటున్నావు కదా, గిసంటి సంబంధం వస్తాయి కానీ నేను చేసుకొని మమ్మీ, నాకు నచ్చది, నేను చేసుకొని నీకు ఇడిచిపెట్టి నేను ఓను అని అన్నది. అన్నాక అట్లా కాదు దివ్య, నాకు పట్టుకొని కూర్చుంటే నాకు ఎవడన్నా చూడని, నేను సత్యమనే నువ్వు చేసుకొని పోవాలి దివ్య అని నేను అంటే వద్దు మమ్మీ, నీకు ఇడిచిపెట్టి నేను ఓను, నేను చేసుకోను, నీకు ఎవ్వరు లేదు, నేను ఈయన ఉంటా అంటే వాళ్ళ నాయన అంటున్నాడంటే నీకు ఇంట్లోనే పెట్టుకుంటా ఒక పిల్లగాడిని తెచ్చి అంటే అట్లా ఎవరు చేస్తారు దివ్య అని. మా దగ్గర ఏం ఆస్తి ఉన్నది, భూమి ఏమైనా ఉంటే వస్తారు, మాకు జైనిక సేవ ఎవరు చేయరు దివ్య, ఇట్లనే అన్నా నేను. మంచిగా ఉండు దివ్య, నువ్వు గట్టిగా ఉండు, చేసుకోకపోతే కూడా నువ్వు గట్టిగా ఉండు, మళ్ళీ చచ్చిపోతే కూడా ఇద్దరు చచ్చిపోదాం, నువ్వు మాత్రం అట్లా చేయకు దివ్య, నువ్వు మంచిగా రాత్రి ఏమన్నా చెప్పిందా అమ్మ నేను సూసైడ్ చేసుకుంటాను? నేను ఏం చెప్పాలి, నాకు పెద్ద బావతో మాట్లాడింది. బావా వస్తున్నావా, బావా మా అక్కకు జ్వరం వచ్చిందని మాట్లాడింది. ఎవరమ్మా కానిస్టేబుల్ ఎవరు, ఎప్పటి నుంచి పరిచయం దివ్య? నాకు తెలియదు అమ్మా, ఆయన ఎప్పుడైనా చెప్పిందా? ఎప్పుడు చెప్పలేదు. 2-3 నెలల కింద ఆయన కూడా పోలీసే అంట. పోలీస్ ఉంటే ఆయన పోలీస్ జాబ్ చేస్తుంటే అక్కడ వస్తుండేనంట, కాగితం ఏనికి దానికి దీనికి వస్తుంటే ఆమె అన్నది అప్పుడే చూసిందంట. మళ్ళీ ఎప్పుడు చూడలేదు, 4-5 సంవత్సరం కింద ఎప్పుడు చూడలేదంట, 2-3 సంవత్సరం కింద చూసిందంట. ఆయన చూసినాక ఆడ సంబంధం చూస్తుండట. ఆయన చూస్తుంటే దారులు అన్నారంట, దివ్య మీ కులపుదే పిల్ల కదా, 2-3 జగలు చూస్తుంది కదా వాళ్ళ అమ్మక వాళ్ళకి అడిగి అని అన్నారంట. వాళ్ళు అడుగు దివ్య మీ మమ్మీ వాళ్ళకంటే నేను చేసుకోనంటే చేసుకోనని ఈమె అన్నదంట. అంటే మీ మమ్మీకి ఒక మాట అడగంటే వచ్చి ఒక ఫోటో చూపించింది. ఫోటో చూపించినాక ఫోటో బాగానే ఉన్నాడు, మా అశోకులకనే ఉన్నాడు కానీ నల్లగా ఉన్నాడు దివ్య, చూద్దాము ఇప్పుడు దినాలు బాగాలేవు కదా, చూద్దాం దివ్య అన్నా. 3 నెలలు అయినాక మొన్న ఆదివారం ఫోన్ చేసిర్రు వస్తా అని. ఫోన్ చేస్తే నేనన్నా ఆదివారం వద్దు, సిఐది ఇల్లు వస్తా ఉన్నదంటే ఇల్లు వస్తాకు పోయింది. ఆమె పెళ్ళికి పోయింది, అలా దోస్త్ పెళ్ళి ఉన్నదంట, పోలీస్ ఆమెది పోయింది. అంటే కానిస్టేబుల్ అని చెప్తున్నారు ఆ అబ్బాయి కూడా. అబ్బాయి ఎప్పుడన్నా మీకు కాల్ చేయడం కానీ దివ్యకు కాల్ చేసి సతాయించడం? నాకు తెలియదు, ఆయన ముఖమే చూడలేదు మేము, నాకు తెలియదు. ఆమె ఫోటో చూపించినాక చూద్దామన్నా. మొన్న ఆదివారం అంటే మా అమ్మ లేదు, నాగకర్ణులు పోయింది, ఈ ఆదివారం రావద్దు, మళ్ళీ ఆదివారం చెప్దాము అని ఆమెనే అన్నది. ఈమె ఆమె ఎందుకంటే ఒకవైపు మీరు భర్తను కోల్పోయారు, 3 ఆడపిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టం, ఇప్పుడు చిన్న కూతుర్ని కూడా కోల్పోయారు. బిడ్డ మస్తు చేసిందమ్మా, నేను ఏం చెప్పాలి, మీరంటే చాలా ఇష్టం పాపకి. మస్తు ఇష్టము మమ్మీ, మస్తు చెప్తుండే నాకు తినొద్దు దివ్య, పైసలు ఖరాబ్ చేయదు అంటే నీ పెళ్ళికి అయితే అంటే
ఏమొద్దు మమ్మీ ఆవిడ చేయదు, ఎవరు చేయరు, నువ్వు గట్టిగా మమ్మీ అని మస్తు చెప్తుండే. నాకు ఒక్క మాట ఏమి చెప్పలేదు, కానీ ఒక మాట మా నాయన ఉన్నంత దినాలు మా నాయన నా మాట పట్టించుకుంటుండే. మా నాయన అయినా సర్ది నాకు ఇరబుద్ధి అవుతలేదు మమ్మీ, ఉండబుద్ధి అవుతలేదు మమ్మీ నాకు, మా నాయన అయినా సర్ది అని అన్నది. అంటే చిన్న చిన్నలు చస్తున్నారు దివ్య, వాళ్ళు అట్లాగే అంటారా, నువ్వు అట్లా అనొద్దు దివ్య, మస్తు మంది ఉన్నారు, ఆ కాకలు ఉన్నారు, అందరు ఉన్నారు అని నేను అన్నాక కూడా వాళ్ళ రాత్రి ఒక్క మాట చెప్పాలి నాకు. ఆయన రేపు అన్నారట సంబంధం చూడడానికి వస్తా అంటే చూద్దాం దివ్య, వస్తే గిట్లా చూద్దాము. ఇంట్లో దివ్యతో మీకు ఎన్నో జ్ఞాపకాలు ఉండుంటాయమ్మా, పెళ్లి చేసి పంపించాల్సినటువంటి. ఇంట్లోనే తెచ్చి పెట్టుకున్నామంటే మా దగ్గర ఆస్తి లేదు, ఎవడు వస్తాడు మా ఇంటికి అని ఇట్లా అనుకున్నాం అమ్మ మేము. ఒకసారి